హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లారా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దామా? సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలనైనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు తండ్రి. ఈ నూతన ఉదయమున మీ నామాన్ని కనపరచడానికి, నీ వాక్య లేఖనాల్లో నుండి కొన్ని మాటలు నేర్చుకోవటానికి, ధ్యానం చేయటానికి కృప చూపమని, మీరే మాకు బోధించి నేర్పించమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియదేవుని పిల్లారా, నేటి వాక్య ధ్యానం కొరకు ఒక భక్తుడు ఇట్లాగున మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో, ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును. ప్రియదేవుని పిల్లరా, ఈ మాటలు చదువుతూ ఉంటే మీకు ఒక వ్యక్తి జ్ఞప్తికి వచ్చి ఉండాలి. ఒకవేళ మీకు ఆ వ్యక్తి తెలియకపోతే నేనే చెప్పేస్తాను. ప్రియదేవుని పిల్లారా, ఈ మాటలు అన్నది బైబిల్ గ్రంథంలో దేవుని చేత దేవుని వలన దేవుని చేత తాను యథార్థవంతుడని, న్యాయవంతుడని, తనకున్న దానిలో దేవునికి ఇచ్చేటువంటి మనస్సు కలిగిన వాడని, నిర్దోషి అయినటువంటి మనస్తత్వం కలిగిన వాడని, ఎవరిని గురించి అయితే చెప్పబడిందో ఆయనే యోబు భక్తుడు. ప్రియదేవుని పిల్లారా, సాక్షాత్తు దేవుడే ఆయన గురించి సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూడగలం. అతడు యథార్థవంతుడును, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడును లేడు అని సాక్షాత్తు దేవుని చేత సాక్ష్యం ఇవ్వబడినటువంటి వ్యక్తి అంటూ ఉన్నాడు. ఇదిగో, ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ప్రియదేవుని పిల్లారా, ఈ రోజున క్రిస్మస్ ఆనందంలో ఉన్నటువంటి నీవు, నీ యొక్క నిత్యత్వము, నీ యొక్క ఎదురుచూపు ఏంటో తెలుసా? చచ్చిపోయినా కానీ నేను క్రీస్తు కొరకు కనిపెడతాను. ఆయన రెండవ రాకడలో ఎత్తబడే సమయం వరకు ఎత్తబడేటువంటి గుంపులో నేను ఉండాలి అని ఒక స్థిరమైనటువంటి నిర్ణయం మనం చేయాలి. ప్రియదేవుని పిల్లారా, ఇంకా నూతన సంవత్సరానికి కొద్ది దినాల గడువులో మనం ఉన్నాం. కొద్ది దినాలలోపు ఈ 2024 సంవత్సరాన్ని విడిచిపెట్టి 2025 సంవత్సరంలోనికి, నూతన సంవత్సరంలోనికి మనం అడుగుడిపోతా ఉన్నాం. కాబట్టి నా ప్రియదేవుని పిల్లరా, ఈ రోజున ప్రభు మనకు తెలియజేస్తున్న విషయం ఏంటో తెలుసా? నీ జీవితంలో ఎన్ని అవరోధాలు వచ్చినా, నీ జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా, నీ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని శ్రమల గుండా నీ వెళ్ళినా, నీ ఒకటే నిశ్చయత కలిగి ఉండాలి, ఒకటే తీర్మానం కలిగి ఉండాలి. ఏంటో తెలుసా? నేను ఆయన కొరకు కనిపెడతాను. నేను ఆయన కొరకు కనిపెట్టినట్లయితే ఆయన కన్నులు నా మీద పడతాయి, నా ఇంటి మీద పడతాయి, నా యొక్క వ్యాపారం మీద పడతాయి, నా యొక్క వ్యవసాయం మీద పడుతుంది అని మనం కనిపెట్టాలి. ఎప్పుడైతే మనము ఆయన కొరకు కనిపెడతామో, ప్రియదేవుని పిల్లరా, ఎవరైతే ఆయన సన్నిధిలో ఆయన కొరకు కనిపెడుతూ ఉన్నారో వారందరి మీద నా కన్నులు నిలుపుచున్నానని దేవుడు తన లేఖనములో సెలవిచ్చాడు. కాబట్టి ఈ రోజున ఆయన కొరకు కనిపెట్టేటువంటి జీవితం నీలో ఉందా? ఈ రోజున నిన్ను కనిపెట్టి అనేకమైనటువంటి ఉపద్రవాల నుండి, అనేక ఒడిదుడుకుల నుండి, అనేకమైనటువంటి శ్రమల నుండి, అనేకమైనటువంటి శోధనల నుండి నిన్ను తప్పించి ఈ సంవత్సరం అంతా నిన్ను కాచిన దేవునికి నీవేమిస్తున్నావు? నీ హృదయాన్ని అర్పించావా? నీ హృదయంలో క్రీస్తు ఉదయించి మరలా వెళ్ళిపోయాడా? ప్రియ దేవుని పిల్లలు ఆలోచన చేశారా? కాబట్టి రక్షింపబడిన నీ జీవితంలో క్రీస్తు కొరకు కనిపెట్టేటువంటి ఆలోచన నీకుందా? నిత్యము ఆయన మాట కొరకు కనిపెట్టాలి, ఆయన వాక్యం కొరకు కనిపెట్టాలి, ఆయన వాక్యమును ధ్యానించాలనేటువంటి ఆలోచన మనలో పుట్టాలి. కాబట్టి దేవుడు మనకిచ్చిన కొద్దిపాటి సమయాన్ని దేవుని కొరకు కనిపెట్టునట్లుగా,
దేవుని వాక్యాన్ని మనం ధ్యానించేటువంటి వారిగా, దేవుని వాక్యాన్ని పట్టుకొని దేవుని వాక్యముతోనే నడిచేటువంటి ఆలోచన కలిగిన వారమై, ఇట్టి గొప్ప రక్షణ మనకు అనుగ్రహించిన ఆ దేవాది దేవుని యొక్క నామాన్ని అనేక మందికి తెలియచేసేవారిగా మనం మారదాం. ఆయన కొరకు కనిపెట్టుకుంటానని మరి ఆ భక్తుడు చెప్పగలిగినటువంటి ఆ మాట నీవెందుకు చెప్పలేకపోతున్నావు? యోబు భక్తుడి జీవితంలో మరి తాను కలిగి ఉన్నటువంటి స్థితి కంటే రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకోగలిగాడు. ఎందుకో తెలుసా? మరి భయంకరమైన శ్రమలు వచ్చిన ఒక్క దినమందే తన సమస్తాన్ని కోల్పోయినా ఆయన అన్నాడు కదా, నేను నా తల్లి గర్భంలో నుండి నేనేమి తీసుకుని రాలేదు, దిగంబరినై నా తల్లి గర్భంలో నుండి వచ్చాను, మరలా దిగంబరినై మరి భూమికి చేరతానని నిత్యత్వము దేవుడిచ్చాడు, దేవుడు తీసుకుని పోయాడు, దేవుని నామానికి మహిమ కలుగున గాక అని ఆయన దేవుని పట్ల విశ్వాస్యతను చూపి ఉన్నాడు. ప్రియదేవుని పిల్లారా, చూపటమే కాదు, భయంకరమైన వ్యాధి సంక్రమించిన, భయంకరమైనటువంటి రోదన తన జీవితంలో ఉన్న ఆయన అంటున్నాడు కదా, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను అంటున్నాడు. ప్రియదేవుని పిల్లారా, నీవు శ్రమలో ఉన్నావా? నీవు ఆయన కొరకు కనిపెట్టేటువంటి మనసు నీకుందా? అయితే ఇప్పుడే ఈ క్షణంలోనే నీ శ్రమల నుండి, నీ ఒడిదుడుకుల నుండి, నీ శోధనల నుండి తప్పించడానికి నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు ప్రభుల వారు సిద్ధంగా ఉన్నాడు. ఆయన కొరకు కనిపెట్టు. ఆయన సన్నిధిలో నీ యొక్క సమస్తాన్ని ఆయనకి తెలియచేయి. అన్నిటినీ ఎరిగినటువంటి దేవుడు నీవు అడుగుతావని, నీవు కనిపెడుతున్నావా లేదని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున నీవు కనిపెట్టే వారి లెక్కలో నీవు ఉండి ఆయన యొక్క ఆశ్చర్యమైనటువంటి అద్భుతమైనటువంటి మరి అద్భుతములను నీవు చూడాలని, నీ కుటుంబము దేవునిలో నిలిచి ఉండాలని, దేవుని కొరకు కనిపెట్టేటువంటి గుంపులో మీరుండాలని ప్రభువు పేర నేను కోరుకుతూ ఉన్నాను. ప్రభు పేర మిమ్మలను వేడుకుంటూ ఉన్నాను. ప్రభువు అలాంటి మనస్సు మీ జీవితములలో, మీ కుటుంబాలలో మరి పుట్టించునుగాక. ఆమెన్. సకల ఆశీర్వాదముల కారణభూతులైన తండ్రి, మా మంచి దేవ, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలనైనా. అయ్యా, అవును తండ్రి, నీ కొరకు కనిపెట్టేటువంటి మనస్సు లేక ఈ రోజున అనేకమైన వాటి మీద మనసు పెడుతూ అయినా శోధనల గుండా, వేదనల గుండా పోతా ఉన్నారు నీ ప్రజలైన వారు. తండ్రి, అట్టి వారికి నాయన కనిపెట్టేటువంటి మనస్సు అయా, నీ యందు విశ్వాసం ఉంచి అయా నీలో నిలిచి ఉండేటువంటి మనస్సు నూతనమ్మ వారికి పుట్టించమని నాయన రక్షణానందము నాయన అనేక దినములు వారికి అనుగ్రహించి నీ కొరకు కనిపెట్టేటువంటి గుప్పులో వారు ఉండినట్లు సహాయం దయచేయమని ఈ దినం మేము చే పనులన్నిటి మీద మీకు కనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలను గ్రహించి మీరు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.